శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. శ్రీ క్రోధినామ సంవత్సర పర్వదిన శుభాకాంక్షలు. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. మే 1వ తేదీ నుండి సంవత్సరాంతం వరకు కూడా లాభస్థానంలో గురుడు సంవత్సరం అంతా సంచారం చేస్తున్నాడు. చక్కటి గురుబలాన్ని కలిగినటువంటి రాశిగా ఈ సంవత్సరం కర్కాటక రాశి వారిని చెప్పుకోవచ్చు. అష్టమ శని కొనసాగుతున్నది ఈ సంవత్సరం అంతా. రాహుకేతులు సంవత్సరం అంతా భాగ్య తృతీయాలలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం అష్టమ శని ఉన్నప్పటికీ కూడా కర్కాటక రాశి వారికి గురుబలం అండగా నిలబడుతుంది అని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. నిరుద్యోగులు చేసే ప్రయత్నాలు ఈ సంవత్సరం ఫలిస్తాయి. ఎవరన్నా ఖాళీగా ఉంటున్నాము అన్నట్లయితే కనుక అది కేవలం వాళ్ళ స్వయంకృతాపరాధమో లేకపోతే వ్యక్తిగత జాతకంలో మరీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంటేనో మినహా లేకపోతే ఎవరు ఎక్కడా ఖాళీగా ఉద్యోగం లేకుండా ఉండటానికి అవకాశాలు లేవు. ఎందుకంటే చక్కటి గురుబలం ఈ సంవత్సరం మే నుంచి కూడా మీకు ప్రారంభమవుతోంది. మే పెద్ద దూరం కూడా ఏం లేదు కదా. ఉద్యోగస్తులకు స్వల్పంగా వేతనాలు పెరుగుతాయని చెప్పుకోవాలి. మీ శ్రమ గుర్తింపునకు నోచుకుంటుంది. ఇన్నాళ్ళు గడిచినటువంటి సంవత్సరం అంతా కూడా కష్టపడ్డమే తప్ప అయ్యో పాపం అన్నటువంటి నాదులు ఎవరూ లేరు. కానీ ఈ సంవత్సరం వచ్చేటువంటి మార్పు ఏమిటంటే శ్రమేం తగ్గదు కానీ అది గుర్తింపునకు నోచుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. వ్యాపారం చేద్దామా వద్దా అనేటువంటి ఆలోచనలు చేసేటువంటి వారు ఒక రూఢి అయినటువంటి అభిప్రాయానికి రాగలుగుతారు. స్వతంత్రంగా జీవించాలి అనేటువంటి ఆసక్తి ఏదైతే ఉందో ఇది బాగా పెరుగుతుంది. అలానే రైతులకు కూడా ఈ సంవత్సరం కొంత లాభసాటిగానే ఉంటుందని చెప్పుకోవాలి. రాజకీయ నాయకులు కూడా కొంతవరకు మెరుగైనటువంటి ఫలితాలు ఏర్పడుతున్నాయి. సినీ కళారంగాల్లో ఉండేటువంటి వారికి చక్కటి గుర్తింపు లభించడానికి అవకాశాలు కలుగుతున్నాయి. ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక గడిచినటువంటి సంవత్సరంలో చేసినటువంటి అప్పులను తీర్చుకునడానికి కాను కొత్త మార్గాలు లభిస్తాయని చెప్పుకోవాలి. వాహనాన్ని, గృహాన్ని, భూమిని ఇటువంటి వాటిని కొనుగోలు చేసుకోగలుగుతారు. అయితే ఇవి కొనుగోలు చేసుకోవడం కోసం అని చెప్పని శక్తికి మించి ప్రయత్నించి మీరు విపరీతమైనటువంటి ఈఎంఐలు పెట్టుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రూపాయి దగ్గర నిక్కచ్చిగా ఉండాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. అదే ప్రకారంగా నిక్కచ్చిగానే ముందుకు వెళ్ళడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. ప్రేమ పెళ్ళిళ్ళు కావచ్చు, పెద్దలు కుదిరించినటువంటి పెళ్ళిళ్ళు కావచ్చు, ద్వితీయ వివాహ ప్రయత్నాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఫలిస్తాయి. పెళ్ళైన మొదట్లో కొంత చికాకులు మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఈ రాశికి సప్తమాధిపతి అయినటువంటి శని కొంత ప్రతికూలంగా ఉండటం, అలానే రాశికి వ్యయంలోనే ఎక్కువ కాలం కుజుడి యొక్క సంచారం ఉండటం, ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు కొంత పెళ్ళైనటువంటి జంటలు ఎవరైతే ఉన్నారో వారు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి తగినటువంటి సమయాన్ని ఇవ్వటం, పక్కవారి మాట విని ఏదో ఒక నిర్ణయానికి రావడం, ఇట్లాంటి వాటికి కాస్త దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. విడాకులు కోరుకునేటువంటి వారికి ఈ సంవత్సరం విడాకులు కూడా లభిస్తాయని చెప్పుకోవాలి. ఇలాంటి విడాకులు లాంటివి చెప్పేటప్పుడు బాధగా ఉన్నది యథార్థంగా చెప్పాలి కనుక చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కొంత చికాకు పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతాన యోగాన్ని చక్కగా పొందగలుగుతారు. పిల్లలు చేతికి అంది వస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి పిల్లలు చక్కగా చేతికి అంది వస్తారు. పిల్లల వలనే మీకు ఈ సంవత్సరం ప్రశాంతత కలుగుతుంది. ఇదే ప్రధానమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవాలి. ఈ సంవత్సరం ఉన్నటువంటి అన్ని మంచి విషయాల్లో కూడా ప్రధానమైనటువంటి మంచి విషయం ఏమిటయ్యానంటే పిల్లల వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలానే విద్యార్థులకు శ్రమ మీద కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లభించడానికి అవకాశాలు గోచరించట్లేదు. విదేశాల్లో కన్నా స్వదేశంలోనే ఉండి విద్యను అభ్యసించడం మంచిది. రాబోయేటువంటి సంవత్సరాలలో మీకు కొంత ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి విదేశాల్లో ఉన్నట్లయితే కనుక. అందుకని చెప్పని స్వదేశంలోనే ఉండండి, ఇక్కడ చదువుకోండి. అదేం విచిత్రమో తెలియదు కానీ ఇక్కడ పీజీ చేయమని అంటే మాత్రం ఇష్టపడరు. అదే అక్కడికి వెళ్ళి పీజీ చేద్దాం అనేటువంటి ఆలోచనలే బలంగా ఉంటాయి. అలా ఎందుకు? ఇక్కడ డిగ్రీ అయిపోయింది, ఇక్కడ కూడా పీజీ చేయొచ్చు, భారతదేశంలో కూడా చక్కగా చదువుకోవచ్చు, భారతదేశంలో కూడా స్థిరపడవచ్చు. ఈ ఆలోచనలే మీకు మేలు చేస్తాయి. బ్యాక్లాగ్స్ని క్లియర్ చేయగలుగుతారు. కొంతవరకు అనుకూలమైనటువంటి సమయం ఇది విద్యార్థులకు అని చెప్పని చెప్పుకోవచ్చు. నిర్ధారణ కానటువంటి వ్యాధులతో సతమతమవుతున్నటువంటి వారికి మంచి వైద్యం లభిస్తుంది. వ్యాధి గుర్తింపునకు నోచుకుంటుంది. మందులు కూడా చక్కగా చురుగ్గా పనిచేస్తాయి. నిద్రాహారాలకు సరైనటువంటి సమయాన్ని కేటాయించడం మాత్రం ముఖ్యం. ఇక్కడ స్వయంకృతాపరాధం రాకుండా జాగ్రత్త తీసుకోండి. థైరాయిడ్ కావచ్చు, నడువు నొప్పి కావచ్చు, ఇట్లాంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గడిచినటువంటి సంవత్సరం మీద చూసుకున్నప్పుడు కొంతవరకు హాయిగానే కొనసాగుతాయి. విదేశీయాన ప్రయత్నాలకి అంత సరైనటువంటి సమయం కాదు. అంటే వీసాలు రావు, మీరు వెళ్ళలేరు, ఇట్లా చెప్పట్లేదు. కానీ స్వదేశంలో ఉండటం వలన
విదేశాలకు వెళ్ళడం కన్నా కూడా మెరుగైనటువంటి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు. కనుక ఈ జాగ్రత్తను మాత్రం పాటించుకునేటువంటి ప్రయత్నం చేయండి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు చక్కగా లభిస్తాయి. ప్రతి పని కూడా ఊరించి వేపుకు చిట్ట చివరిలో అది సానుకూలపడుతుంది అని చెప్పుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే కొంత తృప్తి లోపం అనేటువంటిది ఏర్పడుతుంది. అష్టమశనిని మర్చిపోవద్దు. అష్టమశని ఉంది. అష్టమశని ఉన్నప్పుడు ప్రధానంగా 2 విషయాల్లో జాగ్రత్తలు పాటించుకోవాలి. ఒకటి ఉద్యోగ విషయంలో, అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా రిస్క్ అనేటువంటి దానికి కాస్త దూరంగా ఉండటం. రెండవది ఆరోగ్య విషయంలో. కనుక ఈ 2 విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో కూడా వృధా ఖర్చులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంత గురుబలం ఉన్నా అష్టమశనిని, వ్యయంలో దీర్ఘకాలికంగా సంచారం చేసేటువంటి కుజుణ్ణి మనం మర్చిపోకూడదు. కనుక ఇటువంటి విషయాల్లో మాత్రం కాస్త రిస్క్ అనేటువంటి పదానికి దూరంగా ఉండండి. నక్షత్రాల ప్రకారంగా చూసుకున్నట్లయితే కనుక పునర్వసు 4వ పాదంలో ఉండేటువంటి వారు రుణ బాధలను నుంచి బయటపడగలుగుతారు. కాస్త అప్పులు తీర్చుకోగలుగుతారు. ఇతరులకు మీకు చేతనైనటువంటి సహాయ సహకారాలను కూడా ఈ సంవత్సరం అందించగలుగుతారు. ఆకస్మికమైనటువంటి ధనలాభాలు ఉంటాయి. పేరు ప్రఖ్యాతులు కూడా చక్కగా ఉంటాయి. పుష్యమి నక్షత్రం వారికి ఈ సంవత్సరం పనులు కాస్త వాయిదా ధోరణిలో నడుస్తూ ఉంటాయి. దీనివలన మాట పడవలసినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి. కనుక ఈ పుష్యమి నక్షత్రంలో ఉండేటువంటి వారు వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా ఎదుటివారికి టైంతో కూడినటువంటి మాట ఇవ్వకండి. రేపటికల్లా చేసేస్తాను, ఈ నెలలో ఇది పూర్తి చేస్తాను, ఇటువంటి ప్రామిసెస్ చేయడం కన్నా కాస్త దూరంగా ఉండటమే మంచిది. ప్రయాణాల్లో కూడా ఇబ్బందులు ఉంటాయి. కష్టం మీద కానీ పనులు పూర్తి చేయడానికి అవకాశాలు గోచరించట్లేదు. మీకు కూడా కాస్త ఆకస్మిక ధనలాభాన్ని గ్రహస్థితి సూచిస్తోంది. ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం ప్రయాణాల వలన విపరీతమైనటువంటి శ్రమ ఎక్కువగా ఉంటుంది. మానసిక చింత ఎక్కువగా ఉంటుంది. పెద్దలతో పరిచయాలు కలుగుతాయి. కొత్త ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా అందుకోగలుగుతారు. ధనలాభం కూడా ఉంటుంది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి, అష్టమశని వంటి ప్రభావాలను తగ్గించుకోవడానికి ఈ సంవత్సరం ఎటువంటి పరిహారాలను పాటించాలి అన్నట్లయితే కనుక ప్రతిరోజు కూడా దశరథ కృత శని స్తోత్రాన్ని పఠించండి. ప్రతి శనివారం నియమాన్ని పాటించండి. శనివారం ఉన్నటువంటి రోజున మధ్యాహ్నం భోజనం చేయటం, రాత్రి అల్పాహారాన్ని స్వీకరించడం లాంటి నియమాలు పాటించుకుంటూ శనివారం నాడు అయితే ఆంజనేయ స్వామి వారిని కావచ్చు, లేకపోతే వెంకటేశ్వర స్వామి వారిని కావచ్చు పూజించేటువంటి ఒక నియమాన్ని ఏర్పాటు చేసుకోండి. అలానే తరచుగా శ్రీశైలంలో రుద్రహోమం, చండీ హోమం చేయించుకుంటూ ఉండటం మంచిది. ప్రతి 3 నెలలకు ఒకసారి కానీ 6 నెలలకు ఒకసారి కానీ కాస్త చేయించుకుంటూ ఉండటం మంచిది. మీకున్నటువంటి ఆర్థిక స్థితిని బట్టి దీన్ని నిర్ణయం చేసుకోండి. కానీ శ్రీశైలంలోనే చేయించుకోండి. దానివలన మంచి ఫలితాలను పొందగలుగుతారు. అక్కడ నిత్యం దేవస్థానంలో చక్కగా చేస్తారు. లేదండి మాకు అంత స్తోమత లేదనుకునేటువంటి వారు, మీకు ఏదైనా కష్టంగా ఉన్నట్లయితే కనుక మాకు ఈ కష్టం తీరిన తర్వాత శ్రీశైలం వచ్చి అక్కడ రుద్రహోమం, చండీ హోమం చేయించుకుంటాం, దానికి కూడా అవకాశం లేదు అనుకున్నట్లయితే ఈ కష్టం తీరినట్లయితే శ్రీశైలం వచ్చి స్వామివారి యొక్క, అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటాం అని చెప్పి నమస్కారం చేసుకొని మీ కష్టం తీరాక దాన్ని చేసేటువంటి ప్రయత్నం చేయండి. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.